హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్టు 14th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. న్యాయమూర్తుల అభిశంసనకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన ప్రక్రియ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. వన్ బై వన్ ఇప్పుడు చూద్దాము. స్టేట్మెంట్ 1 చూడండి. అభిశంసన తీర్మానాన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? అభిశంసన తీర్మానాన్ని ఎయిదర్ లోక్సభ ఆర్ ఇన్ రాజ్యసభ రెండిటిలో కూడా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలో అయితే 100 మంది అభ్యర్థుల సంతకాలతో ప్రతిపాదించడం అవసరమవుతుంది. రాజ్యసభలో అయితే 50 మంది సంతకాలు సరిపోతాయి. ఇక్కడ జస్టిస్ యశ్వంత్ వర్మ గారి అభిశంసన ప్రక్రియ లోక్సభలో మొదలైంది. సెకండ్ వన్ చూడండి. ప్రిసైడింగ్ అధికారి అభిశంసన తీర్మానాన్ని అంగీకరిస్తే ఆరోపణలను విచారించడానికి అతడు 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఎస్, మనము డిస్కస్ చేశాము. ఒకవేళ ఈ తీర్మానాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్ అడ్మిట్ చేసుకుంటే విచారణను చేయడం కోసం 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు జడ్జ్, అలానే హైకోర్టు చీఫ్ జస్టిస్, ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, ఇలాగా 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లోక్సభలో ఓం బిర్లా గారు ఈ త్రిసభ్య కమిటీని ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? 1 రాంగ్, 2 కరెక్ట్. అంటే ఆప్షన్ బి 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, భారత్ అంటే జెనరిక్ ఔషధాలే కాదు. ఈ ఆర్టికల్ ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ గురించి, అలానే ఇటీవల ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ యొక్క గ్రోత్ అండ్ సక్సెస్ గురించి వివరించడం జరిగింది. అండ్ ఇది వరకు మ్యాక్సిమం జెనరిక్ ఔషధాల సరఫరాదారుగా ఉన్న భారత ఫార్మా రంగం ఇటీవల హోలిస్టిక్ ఇండస్ట్రీగా ఏ విధంగా డెవలప్ అయింది లాంటి వాటి గురించి కూడా ఈ ఆర్టికల్లో వివరించారు. ఇది ఎకానమీ మరియు హెల్త్ టాపిక్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, 3 నుంచి 6 నెలలలో సుంకాల సవాళ్లు తొలగిపోవచ్చు. ఈ ఆర్టికల్ భారతదేశం ఎదుర్కొంటున్న టారిఫ్ ప్రాబ్లమ్స్ గురించి, అలానే ఇవి భవిష్యత్తులో అమెరికా మరియు భారత్ మధ్య చర్చల ద్వారా 3 నుంచి 6 నెలలలో ఈ సమస్యలు తొలగిపోవచ్చు అని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ గారు అభిప్రాయపడ్డారు. ఇది మనకి ఎకానమీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఏమార్చలేని ఏఐ నిఘా. ఈ ఆర్టికల్ ఇండియన్ ఆర్మీలో ఏఐ టెక్నాలజీ యొక్క పాత్ర గురించి, అలానే రీసెంట్ ఆపరేషన్ సింధూర్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మనము ఏ విధంగా నిఘా వ్యవస్థలను పటిష్టపరిచాము లాంటి కీలక డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది డిఫెన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, నిషేధమా నియంత్రణ, ఏది సబబు. ఈ ఆర్టికల్ సరోగసీ గురించి, అలానే భారతదేశం ఏ విధంగా హబ్ ఆఫ్ సరోగసీగా ప్రపంచ దేశాలకు మారుతుంది అండ్ సరోగసీ యాక్ట్లోని కొన్ని లూప్స్ గురించి వివరించడం జరిగింది. ఇది గవర్నెన్స్లో ఇంపార్టెంట్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ అంటే జెనరిక్ ఔషధాలే కాదు, ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో కీలక భాగస్వామి. టోటల్ భారతదేశం నుంచి 2.65 లక్షల కోట్ల ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయి అని ఫార్మెక్సిల్ అనే సంస్థ యొక్క నివేదిక వెల్లడిస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారత ఫార్మా రంగం రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క ఎగుమతులు మనం చూసినప్పుడు $30.4 బిలియన్ ఎగుమతులను దాటాయి. ఇండియన్ కరెన్సీలో మనం చూసినప్పుడు 2,65,870 కోట్ల ఎగుమతులు జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఎగుమతుల విలువ సుమారు $27.852 బిలియన్ ఉంది. అంటే వృద్ధి సుమారు 9.39% జరిగింది అని ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మాక్సిల్ సంస్థ విడుదల చేసిన నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ డిమాండ్లో సుమారు 60% పైగా భారతదేశం నుండే సరఫరా జరుగుతుంది. అండ్ 200కు పైగా దేశాలకు భారతదేశం జెనరిక్ ఔషధాలను తక్కువ ధరలో అందిస్తూ ఉంది. జెనరిక్ ఔషధాలు అంటే ఏంటండి? బ్రాండెడ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కాపీస్ని వాటి పేటెంట్ గడువులు పూర్తయిన తర్వాత జెనరిక్ ఔషధాలుగా తయారు చేస్తారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జెనరిక్ ఔషధాలను తయారు చేసే హబ్గా ఉంది.
సో 200కు పైగా దేశాలకు భారతదేశం నుంచి ఈ జెనరిక్ ఔషధాలు తక్కువ ధరకి సరఫరా అవుతూ ఉన్నాయి. భారతదేశం కేవలం జెనరిక్ ఔషధాలనే కాకుండా ఇటీవలి కాలంలో కాంప్లెక్స్ జెనరిక్స్, బయోసిమిలర్స్, ఇంజెక్టబుల్స్, అధునాతన డ్రగ్ డెలివరీ వంటి వాటిలో కూడా తన సత్తా చూపిస్తూ ఉంది. ఇటీవలి కాలంలో భారతదేశం తన ఫార్మా ఎగుమతులను అనేక దేశాలకు విస్తరిస్తూ ఉంది. ప్రస్తుతం భారతదేశం యొక్క ఫార్మా ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఇటీవలి కాలంలో ఆఫ్రికాకు చేస్తున్న ఎగుమతులలో 14%, లాటిన్ అమెరికాకి సంబంధించి 11%, కామన్‌వెల్త్ దేశాలకు చేస్తున్న ఎగుమతులలో 8% మేర వృద్ధి అనేది కనిపించింది. ఈ విధంగా భారతదేశం యొక్క ఫార్మా రంగం తన మార్కెట్‌ను విస్తరిస్తూ ఉంది. అంటే ఒకే ప్రాంతం, ఒకే దేశం మీద ఆధారపడకుండా తన మార్కెట్ ఆపర్చునిటీస్‌ని డైవర్సిఫై చేసుకుంటూ ఉంది. భారతదేశం యొక్క ఫార్మా రంగం ఎదుగుదలలో ప్రభుత్వం కృషి కూడా చాలా ఎక్కువగా చూడవచ్చు అండి. ముఖ్యంగా అనేక దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ కుదుర్చుకోవడము, అలానే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ PLA లాంటి వాటిని ప్రోత్సహించడంతో భారతదేశం యొక్క ఫార్మా రంగం దూసుకు వెళ్తూ ఉంది. ఈవెన్ అమెరికా విధించిన 50% సుంకాలను కూడా ఈ ఫార్మా రంగానికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారతదేశం యొక్క ఫార్మా ఉత్పత్తులపై 50% సుంకాలు విధిస్తే అమెరికా ప్రజలే ఈ జెనరిక్ ఔషధాల కొనుగోలును చేయడంలో ఇబ్బంది పడతారు కాబట్టి భారత ఫార్మా ఎగుమతుల మీద సుంకాలను విధించలేదు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారత ఫార్మా యొక్క ఎగుమతుల మీద, ఎస్పెషల్లీ చీప్ జెనరిక్ డ్రగ్స్ మీద ఎంత మేరకు ఆధారపడి ఉన్నాయనేది తెలుస్తుంది. అందువల్లనే భారత ఫార్మా రంగాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నిరంతర పెట్టుబడులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌కి ప్రోత్సాహకం, అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ వంటి వాటి మీద దృష్టి సారించడం వలన మన ఫార్మా రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3-6 నెలల్లో సుంకాల సవాళ్లు తొలగిపోవచ్చు, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అంచనా. ఈ ఆర్టికల్ భారతదేశ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ గారి అంచనాలకు సంబంధించి, ముఖ్యంగా ఎకనామిక్ గ్రోత్ ట్రెండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులు, ఈ గ్లోబల్ ఇష్యూస్ భారత ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి, యుఎస్ టారిఫ్ల వలన భారత ఆర్థిక వ్యవస్థ మీద పడే ప్రభావం గురించి అండ్ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లాంగ్ టర్మ్ విజన్ గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాల వలన భారత ఆర్థిక వ్యవస్థ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. అయితే ఈ సవాళ్లు 3-6 నెలలలో, అంటే 1-2 త్రైమాసికాలలో తొలగిపోవచ్చు అని, అమెరికా మరియు భారత్ మధ్య చర్చలు జరిగితే ఈ సుంకాల నుంచి ఉపశమనం లభించవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. అలానే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9.2% నమోదైన వృద్ధి 2024-25లో 6.5%కి నెమ్మదించడం వెనుక కఠినమైన రుణ పరిస్థితులు, ద్రవ్య లభ్యత సమస్యలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో మనం చూస్తూ ఉన్నాము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితులు భారత ఆర్థిక వ్యవస్థ మీద పెను ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లోని యుద్ధ వాతావరణం, ఇజ్రాయెల్ ఇరాన్, ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇజ్రాయెల్ హమాస్, ఇలాగా అనేక యుద్ధ వాతావరణం మనం చూడవచ్చు. రష్యా ఉక్రెయిన్ వారు కూడా ప్రపంచ సప్లై చైన్స్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపించడంతో అది భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తూ ఉంది. అలానే అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు కూడా భారతదేశంలోని కొన్ని రంగాల మీద అధిక ప్రభావాన్ని పడుతున్నాయండి. ముఖ్యంగా మనం చూస్తే రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, వస్త్రాలు వంటి రంగాల గురించి ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది అని, ఇవి ఈ సుంకాల భారం వలన తీవ్రంగా నష్టపోతూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయా రంగాలతో చర్చలు జరుపుతూ ఉంది అని కూడా అనంత నాగేశ్వరన్ గారు వెల్లడించారు. అలానే సరి అయిన వ్యవసాయ విధానాలని మనం పాటించగలిగితే భారతదేశ జీడిపి వృద్ధిలో 25%కి పైగా మనము అగ్రికల్చర్ సెక్టార్ నుంచి జోడించవచ్చు అని ఆయన పేర్కొన్నారు. సరి అయిన వ్యవసాయ విధానాలు అంటే ఏంటండి? క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్ కావచ్చు. అండ్ మనము వ్యవసాయంలో సాంకేతికతలో చాలా వెనుకబడి ఉన్నాము. భారతదేశ వ్యవసాయ రంగంలో సాంకేతికతను మరింత వృద్ధి చేయడము, ఇటువంటి సరి అయిన వ్యవసాయ విధానాలను పాటించగలిగితే జీడిపిలో మనము వ్యవసాయ రంగ వాటాని 25% వరకు పెంచవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. అలానే ప్రస్తుత పరిస్థితులలో మనము లాంగ్ టర్మ్ విజన్స్కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని, వచ్చే 10-12 ఏళ్లలో వార్షికంగా 80 లక్షల ఉద్యోగాల సృష్టిని చేయగలిగే వ్యవస్థగా భారతదేశం అభివృద్ధి చెందాలి అని
అనంత నాగేశ్వరన్ గారు తెలిపారు. సో ఇవన్నీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రెజెంట్ సినారియో మరియు భవిష్యత్తు అంచనాలను గురించి తెలుపుతూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏమార్చలేని ఏఐ నిఘా, సరిహద్దుల్లో సైన్యం వినియోగం, ఆపరేషన్ సింధూర్లో విజయవంతం, వెల్లడించిన ఆర్మీ అధికారులు. ఈ ఆర్టికల్లో భారతదేశం ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏ విధంగా ఉపయోగించింది అనేది వివరించడం జరిగింది. ఇందులోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవలి ఆపరేషన్ సింధూర్లో భారతదేశం మేక్ ఇన్ ఇండియాకి సంబంధించిన అనేక కీలక ఉపకరణాలను భారీ మొత్తంలో వినియోగించింది. ముఖ్యంగా సరిహద్దు వెంబడి అత్యాధునిక కంచె వ్యవస్థ, 4 కాళ్ల జీవుల్లా పనిచేసే రోబోటిక్ మ్యూల్స్, అన్ని రకాల భూభాగాలపై ప్రయాణించగలిగే వాహనాలను వినియోగిస్తూ ఉంది. ముఖ్యంగా అత్యాధునిక వాహనాలైన ఆర్మాడో, ఆల్ టెరైన్ వాహనాలు అత్యంత కఠినమైన పర్వత మార్గాలలో కూడా వినియోగిస్తూ సైన్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. అలానే దేశీయంగా అభివృద్ధి చేసిన రోబోటిక్ మ్యూల్స్ అనేవి గేమ్ చేంజర్ లాగా మారాయండి. ఇవి 4 కాళ్లతో ప్రయాణిస్తూ కుక్కలాగా ఇవి ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆపరేషన్ సింధూర్ లో ఈ రోబోటిక్ మ్యూల్స్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా క్రిటికల్ టెరైన్స్ అంటే మంచు పర్వతాలు, వాటిలో మనిషి మామూలుగా వెళ్ళలేని చోట, ఇబ్బంది పడే చోట ఈ రోబోటిక్ మ్యూల్స్ చాలా సులభంగా ప్రయాణిస్తూ వీటికి అప్పగించిన లక్ష్యాలను ఛేదించగలిగాయి. అలానే వీటిలో ఉన్న అడ్వాన్స్డ్ సెన్సార్స్ ఇవి ప్రయాణించే దారిలో ఉన్న పేలుడు పదార్థాలను కూడా గుర్తించగలుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశం ఈ ఆపరేషన్ సింధూర్ లో డ్రోన్ టెక్నాలజీని చాలా సమర్థవంతంగా వినియోగించుకుంది అండి. ముఖ్యంగా దాడితో పాటు నిఘా వ్యవస్థలకు కూడా ఈ డ్రోన్స్ ని సమర్థవంతంగా వినియోగించుకోగలిగాము. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన నాగాస్త్ర 1 డ్రోన్స్, అలానే డిఆర్డిఓ డెవలప్ చేసిన స్వామ్ డ్రోన్స్ తో పాటు ఇజ్రాయెల్ నుంచి మనము దిగుమతి చేసుకున్న హెరాప్ డ్రోన్స్ కూడా చాలా కీలకంగా వ్యవహరించాయి. ఈ విధంగా భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మరియు అదనపు సాంకేతికతలను చాలా సమర్థవంతంగా వినియోగించగలిగింది. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మిలిటరీ గ్రౌండ్ ని అండ్ డిఫెన్స్ ఫీల్డ్ ని ఏ విధంగా మారుస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తే, యూటిలిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ మిలిటరీ పర్పస్ మనం చూసినప్పుడు ప్రెడిక్టివ్ అనాలిటిక్స్, ముఖ్యంగా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ గాను, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసము, స్ట్రాటజిక్ ప్లానింగ్ కోసము, ప్యాటర్న్ రికగ్నిషన్ కోసము ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనము ఉపయోగించగలుగుతాము. అలానే ఫోర్స్ మల్టిప్లికేషన్ అంటే ఆపరేషనల్ కెపాసిటీని తెలుసుకోవడానికి, రిసోర్స్ యూటిలైజేషన్ ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, రెస్పాన్స్ టైమ్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి, కోఆర్డినేషన్ క్యాపబిలిటీస్ కోసము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి కీలకంగా ఉపయోగపడుతుంది. అండ్ రియల్ టైమ్ అనాలిసిస్ కోసం మనం చూస్తే బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కి సంబంధించి, సిచ్యువేషనల్ అవేర్నెస్ కి సంబంధించి, సినారియో అడాప్టేషన్ కి సంబంధించి అంటే ఆ యుద్ధ వాతావరణంలో రియల్ టైమ్ అనాలిసిస్ ని సమర్థవంతంగా అనలైజ్ చేసి పర్ఫెక్ట్ డేటాని మనకి అందించడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. అలానే అటానమస్ సిస్టమ్స్ ని కంట్రోల్ చేయడం కోసం యుఏవీస్ ఫర్ సర్వేలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నాము సూసైడ్ డ్రోన్స్, సర్వేలెన్స్ డ్రోన్స్ ని మనము ఉపయోగించాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉపయోగించి ఈ డ్రోన్స్ చాలా కీలకమండి భవిష్యత్తు యుద్ధ రంగంలో. అండ్ రోబోటిక్ సిస్టమ్స్, రోబోటిక్ మ్యూల్స్ గురించి చెప్పుకున్నాము. సో ఇవన్నీ కూడా మనకి అడ్వాన్స్డ్ వార్ఫేర్ లో కీలకంగా ఉంటాయి. అండ్ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ లో ఈ ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూస్తే సైబర్ వార్ఫేర్, స్పేస్ డొమైన్ అవేర్నెస్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఈ విధంగా అన్కన్వెన్షనల్ వార్ఫేర్స్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీలకంగా మారుతుంది. అంటే సైబర్ థ్రెట్స్ ని ఎదుర్కోవడం గానీ, లేదా ప్రత్యర్థుల యొక్క సైబర్ డిఫెన్సెస్ ని క్రాక్ చేయడం కోసం గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో కూడా ఇది కీలకం. అయితే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇందులోని ఇష్యూస్ గురించి కూడా మనం చూస్తే, ఇంటర్నేషనల్ లాతో హ్యూమన్ రైట్స్ వైలేషన్ కావచ్చు, సివిలియన్ ప్రొటెక్షన్ కావచ్చు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సర్వేలెన్స్ అండ్ ప్రైవసీ వైలేషన్స్, ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. అండ్ సర్వేలెన్స్ కొంతమందికి తెలియకుండా వారి మీదే నిఘా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అండ్ యూజ్ బై నాన్ స్టేట్ యాక్టర్స్, కొన్నిసార్లు ప్రభుత్వాలు, ఆర్మీ లాంటివి కాకుండా ప్రైవేట్ పర్సన్స్ వీటిని ఉపయోగించి, లైక్ టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి వ్యవస్థలను దెబ్బతీయడం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అండ్ ఎథికల్ కన్సర్న్స్ కూడా మనము కీలకంగా చెప్పవచ్చు అండి. సోషల్ ఇంజనీరింగ్, వివిధ వర్గాల యొక్క డిఫరెన్సెస్ మరియు ఇందులో ఉండే కీ క్రాక్స్ ని మనము ఐడెంటిఫై చేసి దాని ద్వారా రాడికలైజేషన్ ని ప్రోత్సహించడం లాంటివి ఏఐ తో చాలా ఈజీ అయిపోతుంది.
కాబట్టి ఈ సోషల్ ఇంజినీరింగ్ కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అండ్ న్యూ మాల్వేర్ క్రియేషన్, కొన్ని సార్లు కొత్త మాల్వేర్స్ ని క్రియేట్ చేసి సైబర్ థ్రెట్స్ ని ప్రోత్సహించడానికి ఏఐ ఉపయోగపడుతుంది. ఈ విధంగా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనము కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ని కూడా చూడవచ్చు. బట్ ఫైనల్లీ రాబోయే న్యూ జనరేషన్ వార్‌ఫేర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కీలకం కాబట్టి, భారతదేశం తన మిలిటరీ కేపబిలిటీస్‌ని మరింత పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1000 ప్రసవాలలో 6 మృత శిశువులు ఉత్తర భారతంలోనే అధికం, అధ్యయనంలో వెల్లడి. ఈ ఆర్టికల్ భారతదేశంలోని స్టిల్ బర్త్ రేటు గురించి, అలానే దీనిలో ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల యొక్క పర్ఫార్మెన్స్ గురించి వివరించడం జరిగింది. దీనిలోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఐసీఎంఆర్ పరిశోధకులు భారతదేశంలోని స్టిల్ బర్త్ రేట్ మీద చేసిన పరిశోధనలను ల్యాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్లో ప్రచురించడం జరిగింది. ఈ జర్నల్లోని అధ్యయనం ప్రకారం భారతదేశంలోని స్టిల్ బర్త్ రేటు 6.548% ఉంది. అంటే ప్రతి 1000 మందికి 6 కంటే ఎక్కువ మంది శిశువులు మృత శిశువులుగా జన్మిస్తున్నారు. స్టిల్ బర్త్ రేట్ అంటే ఏంటి అండి? ప్రసవించినప్పుడే మృత శిశువులు జన్మించడం, దానినే స్టిల్ బర్త్ రేట్ అంటారు. అంటే ఆఫ్టర్ సమ్ గెస్టేషన్ పీరియడ్, యూజువల్లీ 28 వీక్స్ ఉంటుంది. ఈ 28 వీక్స్ కంప్లీట్ అయిన ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించిన డేటాయే మనము ఈ స్టిల్ బర్త్ రేట్ లో తీసుకుంటాము. 28 వీక్స్ కంటే ముందు ప్రెగ్నెన్సీకి సంబంధించి దానిని కన్సిడర్ చెయ్యము. ఈ స్టిల్ బర్త్ రేటు ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 1000 మంది శిశువులకు 6.548గా ఉంది. ఇందులో జెండర్ స్పెసిఫిక్ గా మనం చూసినప్పుడు మేల్ స్టిల్ బర్త్ రేటు 6.63గా ఉంటే, ఫీమేల్ స్టిల్ బర్త్ రేట్ 6.54గా ఉంది. అలానే ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా మనము ఈ స్టిల్ బర్త్ రేట్ మరణాలను చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లలో అత్యధికంగా మృత శిశువుల జననాలు నమోదవుతూ ఉన్నాయి. ఈ గణాంకాలన్నీ 2020కి సంబంధించండి. ఈ డేటాని మనము జాతీయ గణాంకాలు పౌర రిజిస్ట్రేషన్ వ్యవస్థ 2020 నివేదిక ఆధారంగా అధ్యయనం చేసి, ఈ అధ్యయనాన్ని ల్యాన్సెట్ రీజనల్ జర్నల్లో ప్రచురించడం జరిగింది. అలానే అత్యాధునిక సిజేరియన్ శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో ఈ మృత శిశువుల జననాల రేటు తక్కువగా ఉంది. సదర్న్ స్టేట్స్ లో మనం చూస్తే ఈ స్టిల్ బర్త్ రేట్ అనేది కొంత తక్కువగా ఉంది. అలానే గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా రక్తహీనతతో బాధపడేవారు ఈ మృత శిశువులకు జన్మనిస్తూ ఉంటారు. అందుకే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుని, ఒకవేళ ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడుతూ ఉంటే వారు ఫోలిక్ యాసిడ్, ఐరన్ టాబ్లెట్స్ లాంటి వాటిని వాడుతూ ఉండాలి. గవర్నమెంట్ కూడా ఇటీవల ఐఎంఆర్, ఎంఎంఆర్ మరియు స్టిల్ బర్త్ రేట్ ఇలాంటి వాటిని తగ్గించడం కోసం అనేక పథకాలను తీసుకువస్తుంది. ముఖ్యంగా పోషణ అభియాన్, సురక్షిత్ మాతృత్వ అభియాన్ లాంటి స్కీమ్స్ గ్రామీణ ప్రాంతాలలో చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నిషేధమా, నియంత్రణ, ఏది సబబు? ఈ ఆర్టికల్లో భారతదేశంలో సరోగసీ లాస్ గురించి, అలానే భారతదేశం సరోగసీకి వరల్డ్ క్యాపిటల్ గా ఏ విధంగా మారుతుంది అనేది వివరిస్తూ, భారతదేశంలో సరోగసీని నియంత్రిస్తే సరిపోతుందా లేదా పూర్తిగా నిషేధించాలా అనేది ఇక్కడే వివరించడం జరిగింది. దీనిలోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సరోగసీ లేదా అద్దె గర్భధారణ అనేది భారతదేశంలో సరోగసీ యాక్ట్ 2021 చట్ట ప్రకారం కొన్ని కీ గైడ్ లైన్స్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. అసలు భారతదేశంలో ఈ సరోగసీకి చట్టబద్ధత కల్పించాలా లేదా అనేది దాని మీద చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా బేబీ మాంజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనం చూసినప్పుడు 2008కి సంబంధించిన కేసు. ఇందులో అద్దె గర్భాలను నియంత్రించాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. గర్భధారణ 21వ రాజ్యాంగ అధికరణ పరిధిలోని ప్రాథమిక హక్కు అని దేవికా బిస్వాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఈ విధంగా భారతదేశంలో సరోగసీని కొనసాగించాలి అని సుప్రీంకోర్టు చెబుతూనే దానికి కొన్ని నియంత్రణలు ఉండాలి అని పేర్కొనడంతో కేవలం ఆల్ట్రుయిస్టిక్ సరోగసీని అలౌ చేస్తూ భారతదేశంలో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సరోగసీ యాక్ట్ 2021 రెగ్యులేషన్ యాక్ట్ అండి ఇది. సో ఈ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం కేవలం ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం చేసే ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ మాత్రమే భారతదేశంలో అమలు అవుతూ ఉంది. కమర్షియల్ సరోగసీని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. అంటే ప్రతిఫలం ఆశించి కొంత అమౌంట్, ఎంతో కొంత నగదు రూపంలో అమౌంట్ ని తీసుకుని
గర్భధారణకు ఓకే చెప్పడం మనము కమర్షియల్ సరోగసీ అంటాము. సో, ఈ కమర్షియల్ సరోగసీ అనేది భారతదేశంలో బ్యాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సరోగసీ యాక్ట్ 2021 కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాలను తీసుకువచ్చింది. అలానే 2024లో దీనికి కొన్ని అమెండ్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సరోగేట్ మదర్ ఎవరైతే గర్భధారణకు ఒప్పుకున్నారో ఆవిడ మ్యారీడ్ అయి ఉండాలి. ఖచ్చితంగా 25-35 సంవత్సరాల లోపు ఉండాలి. మస్ట్ హావ్ వన్ చైల్డ్ ఆఫ్ హెర్ ఓన్. ఆవిడ ఖచ్చితంగా ఇంతకు ముందు తన ఓన్ చిల్డ్రన్‌ని కలిగి ఉండాలి. అండ్ కెనాట్ బి ఎ సరోగేట్ మోర్ థాన్ వన్స్. ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఈ అద్దె గర్భాన్ని ధరించడానికి అవకాశం ఉండదు. అలానే ఇంటెండింగ్ కపుల్ ఎవరైతే ఈ గర్భధారణ ద్వారా కలిగిన శిశువులను తీసుకోవాలనుకున్న దంపతులు ఉన్నారో వారికి సంబంధించి వారు ఖచ్చితంగా మ్యారీడ్ కపుల్ అయి ఉండాలి. 5 సంవత్సరాలు వాళ్ళ మ్యారేజ్ పూర్తి అయి ఉండాలి. వైఫ్ 25-50 సంవత్సరాల మధ్యలో, హస్బెండ్ 26-55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నో లివింగ్ చైల్డ్ అన్లెస్ ద చైల్డ్ హ్యాస్ ఏ ఫ్యాటల్ డిజార్డర్. ఆ దంపతులకు బ్రతికి ఉన్న పిల్లలు ఎవరు ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా ఉన్నా ఫ్యాటల్ డిజార్డర్ అంటే వాళ్ళు కొంతకాలానికి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో, అలాంటి ఫ్యాటల్ డిజార్డర్ కలిగి ఉన్న పిల్లలు ఉండాలి. అండ్ ఎసెన్షియల్ సర్టిఫికేట్ ప్రూవింగ్ ఇన్ఫెర్టిలిటీ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్. అంటే వాళ్ళకి ఇంకా పిల్లలు కలిగే అవకాశం లేదు అని జిల్లా మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. మేజిస్ట్రేట్స్ కోర్ట్ ఆర్డర్ ఫర్ కస్టడీ. అంటే ఈ అద్దె గర్భం ద్వారా జన్మించే చైల్డ్ యొక్క కస్టడీని కోరుతూ మేజిస్ట్రేట్ యొక్క కోర్ట్ ఆర్డర్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఫర్ 36 మంత్స్ ఫర్ ద సరోగేట్. ఎవరైతే అద్దె గర్భాన్ని ఇస్తున్నారో వాళ్ళకి 36 నెలల వరకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలి. సో, ఇవన్నీ కూడా 2021 చట్టము మరియు 2024లో చేసిన అమెండ్మెంట్స్ ఆధారంగా ఎలిజిబుల్ క్రైటీరియాగా చెప్పవచ్చు. అయితే ఇంత సమర్థవంతంగా మనము చట్టాన్ని తీసుకువచ్చిన భారతదేశంలో కమర్షియల్ సరోగసీ అనేది చాప క్రింద నీరులాగా మారుతూ ఉంది. చాలా చోట్ల ప్రతిఫలం అంటే కొంత అమౌంట్‌ను ఆశించి అద్దె గర్భాన్ని ఇవ్వడానికి మహిళలు సిద్ధమవుతూ ఉన్నారు. అలానే రూల్స్ వయలేషన్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఒక్కసారి మాత్రమే మనకి ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ అనేది అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒక బిజినెస్ లాగా చాలామంది ఒక గ్రూప్‌ని ఫార్మ్ చేసి వారి ద్వారా ఈ అద్దె గర్భాలను ఇస్తూ ఉన్నారు. అయితే దీనిని ఏ విధంగా పరిష్కరించాలి అంటే పూర్తిగా ఇప్పుడు సరోగసీని ఆపివేసినా కూడా అది ఒక బ్లాక్ మార్కెట్‌కి ఓపెన్ డోర్ తీసినట్టు అవుతుంది. కాబట్టి రూల్స్‌ని మరింత స్ట్రింజెంట్ చేయాలి. అండ్ కేంద్రీయ దత్తత సంస్థ తరహాలో కేంద్రీయ సరోగసీ నియంత్రణ ప్రాధికార సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో, పూర్తిగా సరోగసీని బ్యాన్ చేయడం కంటే దీనిని మరింత రెగ్యులరైజ్ చేసి భారతదేశంలో ఈ ఆల్ట్రుయిస్టిక్ సరోగసీని ప్రోత్సహిస్తూ కమర్షియల్ సరోగసీని పూర్తిగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్షయ కోరల్లో. ఈ ఆర్టికల్ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి ర్యాంపెంట్‌గా విస్తరిస్తున్న క్షయవ్యాధి గురించి, అలానే భారతదేశంలో ఈ క్షయవ్యాధి ఎంత మేరకు ఉంది అండ్ మనము వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ టీబీగా భారతదేశాన్ని పరిగణిస్తూ ఉన్నాము. సో, ఈ టీబీ ఎలిమినేషన్‌కి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించి కూడా ఇక్కడ మనం చూద్దాము అండి. ముఖ్యంగా టీబీ అంటే క్షయ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి పల్మనరీ. పల్మనరీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించి క్షయ వ్యాధి కలిగితే దానిని పల్మనరీ ట్యూబెరిక్యులోసిస్ అని పిలుస్తారు. రెండవది ఎక్స్‌ట్రా పల్మనరీ. అంటే ఇది లంగ్స్‌కి కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు వస్తూ ఉంటుంది. లైక్ బ్రెయిన్ అవ్వచ్చు, స్కిన్ అవ్వచ్చు అండ్ లింఫ్ నోడ్స్ ఇలాంటి ఇతర శరీర భాగాలకి ఈ క్షయ వ్యాధి వస్తే దానిని ఎక్స్‌ట్రా పల్మనరీ అని పిలుస్తారు. అండ్ రెసిస్టెన్స్ ఆధారంగా మనం చూసినప్పుడు టీబీని 3 రకాలుగా కేటగరైజ్ చేయవచ్చు. ఒకటి మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్, రెండవది ఎక్స్‌టెన్సివ్‌లీ డ్రగ్ రెసిస్టెన్స్, మూడవది టోటల్లీ డ్రగ్ రెసిస్టెన్స్. అంటే ఫస్ట్ లైన్ మెడిసిన్, సెకండ్ లైన్ మెడిసిన్ ఈ 2 కూడా పూర్తిగా మనము కోల్పోతే అంటే ఆ రెసిస్టెన్స్ వస్తే దానికి టోటల్లీ డ్రగ్ రెసిస్టెన్స్ అని పిలుస్తాము. ఇంకా ఈ టైంలో ఏ విధమైన మెడిసిన్స్ పనిచేయవు. గణాంకాల ప్రకారం మనం చూసినప్పుడు భారతదేశంలో సుమారు 27% టీబీ కేసులు అంటే ప్రపంచవ్యాప్తంగా 100 టీబీ కేసులుంటే 27 భారతదేశంలోనే ఉన్నాయి. అలానే వరల్డ్ వైడ్ చూసినప్పుడు టీబీ డెత్‌లు కూడా భారతదేశంలోనే ఎక్కువగా ఉంటున్నాయి. సో, ఈ టీబీ ఎలిమినేషన్ కోసం భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలని చేపడుతుంది అండి. ముఖ్యంగా నేషనల్ ట్యూబెరిక్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ దీనిలో భాగంగా నిక్షయ్ పోషణ యోజన లాంటి కార్యక్రమాలను భారతదేశం తీసుకువచ్చింది. ఈ నిక్షయ్ పోషణ కార్యక్రమం ద్వారా టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కోసం ₹1000 ప్రతి నెలకు అందించడం జరుగుతుంది. సో, ఈ విధంగా భారతదేశ ప్రభుత్వం కొన్ని చర్యలనైతే చేపడుతుంది. ఇక్కడ గణాంకాలు చూడండి. క్షయ యొక్క మరణాల రేటు ప్రాంతాల వారీగా ఏ విధంగా ఉంది అనేది చూస్తే ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 16.6 ఉంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో 327గా ఉంది.
లిసోటోలో 325, గబూన్ 287, ఘనాలో 85.9, సియెరా లియోన్‌లో 78.3, పాకిస్తాన్‌లో 32.8 అండ్ ఇండియాలో ఇది మరణాల రేటుకి సంబంధించి టీబీ మరణాల రేటు భారతదేశంలో 29గా ఉంది. జపాన్‌లో 0.407, యూకేలో 0.180, అమెరికాలో 0.114. సో, ఈ అడ్వాన్స్‌డ్ కంట్రీస్‌లో ఈ టీబీ డెత్ రేట్ చాలా చాలా తక్కువగా ఉంది. ఈ డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలండి. ఈ రోజు మన క్వెషన్ ఆఫ్ ద డే గురించి చూడండి. సరోగసీ చట్టం 2021 ప్రకారం క్రింది వాటిలో ఏది సరోగసీ తల్లులకు అర్హత కాదు? ఈ రోజు మనము సరోగసీ యాక్ట్ 2021 మరియు దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ 2024 కి సంబంధించిన అమెండ్మెంట్స్ గురించి డిస్కస్ చేసాము. అందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి కూడా మనం చెప్పాము. సరోగేట్ మదర్ కి కావాల్సిన ఎలిజిబిలిటీ గురించి. ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.